అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కర్నూలు బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. ఎలా ఉంది మీకు? కొత్తగా ఉందండి. బీసీవై పార్టీ తరఫున నన్ను ప్రకటించినందుకు ముందుగా రామచంద్ర యాదవ్ గారికి నా ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నన్ను నమ్మారు. నేను కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. ఖచ్చితంగా వ్యక్తిగతంగా నా కథ ఏంటో చూపిస్తాను. అలాగే పార్టీని కూడా నమ్ముకొని, బీసీవై పార్టీని కూడా నమ్ముకొని బీసీలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు నా వ్యక్తిగతంగా రెండు కలుపుకొని మమేకమై మేము ముందుకు పోవడం జరుగుతుంది. చాలా మార్పులు ఈ ఎన్నికల్లో జరగబోతున్నాయి. అనుభవాలు, మంచి అనుభవాలు, చేదు అనుభవాలు ఆల్రెడీ 6 జిల్లాల్లో నిలబడిన నాకు అన్నీ తెలుసుకున్నాను. కాబట్టి స్టెప్ ఎలా వేయాలో, ఎలా పోవాలో ఈ 2 రోజుల్లో నా మేనిఫెస్టో కానీ, డిజైన్ కానీ, వర్క్ ప్రోగ్రామ్ ఎలా పోవాలో ఈ 2 రోజుల్లో డిజైన్ చేసేసుకుంటాను. 23 నామినేషన్ వేస్తాను, 23, 24 కానీ. సో ఖచ్చితంగా కర్నూలులో ఒక మార్పు అయితే తెస్తాను. నాకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకొని మా మిత్రులైనటువంటి వారు, నా శ్రేయోభిలాషులు, నాకు సంబంధించిన అందరూ పార్టీకి అంటే బీసీవై పార్టీకి అలాగే నన్ను చూసి ఆదరించవలసిందిగా కోరుచున్నాను. కర్నూలులో బలమైన క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళని ఎలా దిక్కుంటారు? బలమైన క్యాండిడేట్లు ఈ కాలం ఏముందండి. ఇప్పుడు బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికైనా బలం సొంత శక్తి కాదు కదా ఎవరికి. నువ్వు బలమైన క్యాండిడేట్లు అంటే ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి చూపించాలి. బలమైన క్యాండిడేట్ అంటే ఇప్పుడు టికెట్ ఇచ్చేది ఎవరు? పార్టీ కాడ బలం ఉంటుంది, తీసుకున్నోని కాడ కొద్దిగా బలం ఉంటుంది అంతే. సో వాళ్ళు ఎంచుకునేది ఎందుకు? ఈరోజు టీడీపీ రాకపోతే బీజేపీ అంటే ఈ కూటమితో చేయడం, కూటమిలో రాకపోతే టీడీపీలో అంటే ఇవన్నీ అంటే దీనిలో షిఫ్ట్ కావడం, దాంట్లో షిఫ్ట్ కావడం అనేది పార్టీల పరంగానే ఎందుకు చూజ్ చేసుకుంటారు? అంటే బీసీవై అనుకోండి, ఒక పార్టీ అనుకోండి, ఇంకో పార్టీ అనుకోండి, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తితో మన శక్తి కొద్దిగా తోడవుతుంది అంతే. మీ బలం ఎంత, మీ శక్తి అంటారు ఎంత? నా శక్తి ఏందో రాబోయే రోజుల్లో నేను చూపిస్తాను. నా బలం ఏందో రాబోయే రోజుల్లో చూపిస్తాను. ఖచ్చితంగా ఢీ కొడతాము కర్నూలులో. ఇడిచిపెట్టే సమస్యనే లేదు. నా వంతు నేను ట్రై చేస్తాను. నేను 100% సాధిస్తానని నేను అనుకుంటున్నాను. బీసీవై పార్టీ అధినేత ఎప్పుడు రాబోతున్నారు? ముందుగా 23 కానీ 24 కానీ నామినేషన్ తర్వాత మేము ఒక పెద్ద సభ నిర్వహించబోతున్నాం కర్నూలులో. రామచంద్ర యాదవ్ గారు సభాధ్యక్షులుగా ఖచ్చితంగా కర్నూలులో 100% మేము నిర్వహిస్తాము. రామచంద్ర యాదవ్ అంటే ఒక శక్తి. ఆ శక్తి ఏంటో కర్నూలు ప్రజలకి చూపిస్తాము. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చి మేము అది చేస్తాము, ఇది చేస్తామని చెప్తారు. రావడము, పదవి అనుభవించడం, పోవడం, అంతే తప్ప ఎవరు ఏం చేసినది చెప్పండి. ఏం పార్టీలో సంబంధించినవి, పార్టీకి క్యాడర్కి సంబంధించినదే వాళ్ళ శక్తి. 80% పార్టీయే, 20% మనము. ఆ 20%ని 30% చేయగలుగుతామా, 35% చేయగలుగుతామా తప్ప అక్కడ సొంతంగా గెలిచే అవకాశాలు అయితే ఎవరికైతే లేవు. బీజేపీ పార్టీలో మీరు చాలా కష్టపెట్టి చాలా చేశారు. అంత చేసి మరి ఇప్పుడు టక్కని పార్టీ మారడం అంటే అర్థం ఏంది? పార్టీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, టికెట్ కోసమేనా? టికెట్ కోసం నేనైతే ఖచ్చితంగా రాలేదు. టికెట్ అనేది నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ బీజేపీలో కర్నూలులో ఎంతవరకు ఎదగనీయకుండా చేస్తారో చెప్పాలి. నేను ఇప్పుడు క్యాడర్లో అందరం ఉన్నాము. నేను స్టేట్ ఈసీ మెంబర్గా కూడా ఉన్నాను. కలుపుకొని పోయే విధానం ఒకటి ఉంటుంది, పట్టించుకోకుండా వదిలేసే విధానం ఒకటి ఉంటుంది. అంటే పార్టీలో ఎదుగుతున్నామని చెప్పి తట్టుకోలేకుండా చేసే ప్రక్రియనా నాకు అది అర్థం కావడం లేదు. అలా ఉంటే ఇప్పుడు కర్నూలులో ఇప్పుడు మేము కూడా కష్టపడినోళ్ళమే, మాకు టికెట్ రాకుంటే కూడా మేము సంతోషపడినోళ్ళమే. సరే పర్లేదు అని ఇంకోరు ఎదగాలంటే కూడా దానికేం మేమేం బాధపడము. కానీ ఒక పార్టీ ఆఫీస్ అనేది పురంధేశ్వరి గారు, దేవాంశు చౌహాన్ గారు ఓపెన్ చేసినారు కర్నూలులో ఉన్నది. అక్కడ పార్టీ ఆఫీస్ బాగాలేనప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఇచ్చినప్పుడు దీంట్లో అన్ని మీటింగ్లు చేసుకోవాలని నేనిస్తే ఒక్క మీటింగ్ కూడా జరపనీయకుండా మళ్ళీ పాత ఆఫీస్కి షిఫ్ట్ చేస్తారు. ఇది ఎక్కడ రాజకీయం అయితే నాకైతే తెలియదు. పార్టీకి జిల్లా కార్యాలయానికి స్థలం కూడా ఇచ్చారు, దాన్ని ఏమనుకోలేదు? స్థలం ఇచ్చానండి. స్థలంకి ఇంకా అసలు అతి లేదు, గతి లేదు. ఇంకా స్థలం అది అంటే ఎన్నికల సమయం పార్టీ స్థలం ఇచ్చినది నేనేం పెద్ద గ్రేట్గా చెప్పుకోను. భారతీయ జనతా పార్టీకి స్థలం ఇచ్చినానంటే నేను చాలా గర్వపడతాను నేను. కానీ అది తొందరగా అంటే ఇప్పుడు పార్టీకి స్థలాన్ని ఇచ్చినప్పుడు తొందరగా కట్టి
చూపించాలి కదా. ఒకే ఒక సంవత్సరంలో కట్టి చూపిస్తానని ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. పార్టీ ఆఫీస్ లేదు, అతి లేదు, గతి లేదు. రెండో సరే అది కాలేదని చెప్పి నా సొంత ఫ్లాట్లో నేను పార్టీ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ ఆఫీస్కే కాదు, 18 చోట్ల కర్నూలులో జెండా నాటడం జరిగింది. 18 ఏరియాల్లో 35 ఏరియాలు టార్గెట్ పెట్టుకొని 18 ఏరియాల్లో నేను నాటాను. కనీసం ఇంతవరకు అంటే పురంధేశ్వరి రాకముందు చెప్తున్నాను, ఒక్కరు కూడా ఫోన్ చేసి నాకే అవును మంచి పని చేస్తున్నామని అడిగిన నాదుడు కూడా లేడు ఆ పార్టీ గురించి. అదే కర్నూలు చెప్పండి, కర్నూలులో పోటీ చేస్తున్నారు, కర్నూలు ప్రజలకు ఏం చెప్తారు? కర్నూలు ప్రజలకి ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను. 2 పార్టీలు మీకు చూసి విసుగు పుట్టినాయి. కొత్త పార్టీని ఆదరించండి, ఖచ్చితంగా మా లాంటి వాళ్ళకి ఓటేయండి, చేసి చూపిస్తాం. నేనైతే ఒకటి చెప్తున్నాను, నేను చేయగలిగితే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉంటా, లేకపోతే రిజైన్ చేసిపోతా. ఎందుకు అంటే ఊకొచ్చి 5 ఏళ్ళు కూర్చోవడము, తినడం, పోవడం కాదు. మళ్ళీ కాలేదు నెక్స్ట్ టైం చేసి చూపిస్తా అనే మాటలు తప్ప ఎక్కడ కూడా ఒక్కరు కూడా ఇంతవరకు ఏం చేసింది లేదు పార్టీకి. కర్నూలులో ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఇండస్ట్రీలు లేవు, కంపెనీలు లేవు, ఉద్యోగ వసతి లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఎక్కడ బాగుందో చెప్పండి. ఒక్కరికి ఒక 20 మంది 30 మంది చిన్న సర్వే చేసి కర్నూలులో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో చెప్పమనండి, అంతే.